నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ ముందు మంగళపల్లి గ్రామస్తులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిరుమర్తి లింగయ్య మంగళపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడితో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. గ్రామానికి చెందిన పేదవాళ్లకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ నేత మాజీ ఎంపీపీ బచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావుకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం నగరేకల్ సిఐ రాజశేఖర్ కు ఫిర్యాదు అందించిన గ్రామస్తులు చిరుమర్తి లింగయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మా గ్రామంలో మంచి చేసే నాయకుల మీద సోషల్ మీడియాలో నువ్వు డబ్బులు ఇచ్చి బిచ్చగాల్లాగా అడుకుంటున్నావు, ఓట్లు అడుకుంటున్నావు అని చెప్పి అరాచకం చేస్తుంటే, తెలిసి తెలియని మామూలు నాయకులు అరాచకం చేస్తే అన్ని తెలిసిన 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన చిరుమర్తి లింగయ్య గారు గాని చెరుకు సుధాకర్ గారు గాని వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఏదో అంగీలిప్పుకొని ధర్నాలు చేయడం అది మంచి సమన్వయం కాదని చెప్పి మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఒక మంచి నాయకుడి మీద అపాండాలు వేయడం మంచి సరైన నిర్ణయం కాదు. వీళ్ళని ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న జనం అంతా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఎప్పుడైనా మంచి చేశామన్నప్పుడు జనం ఉంటే ఓర్వలేక మీకు ఏదో ఇబ్బందులు పడి లేనిపోయిన అబద్ధాలు వేయడం, లేనిపోయిన మాటలు మాట్లాడడం ఇది మంచిది కాదని చెప్పి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. బాబు, ఇప్పుడు మీరు ఏ వాట్సాప్ గ్రూప్ లో అయితే మెసేజ్ వచ్చిందో ఆ గ్రూప్ కు నేను కూడా వన్ ఆఫ్ ద అడ్మిన్ ని, ప్లస్ నేను యూత్ నాయకుడిని. అక్కడ జరిగింది ఏంటంటే, మంగళపల్లి విలేజ్ లా ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే గారి దయతోటి, ఎంపీ గారి సహకారంతో ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే గతం కంటే కూడా మంచిగా జనాలకు అందుబాటులో ఉంటున్నాం. అక్కడ ఇలా దొరకడానికి సమస్యలు దొరకక ఒక 5-6 నెలల నుంచి ఏం చేస్తారంటే, ఇగో ఈ విధంగా పిచ్చగాళ్ళని గాడిది గట్టేసుకొని ఊరేగుతాం మిమ్మల్ని ఊళ్ళని, మిమ్మల్ని అంతం చేస్తామని, రాజకీయంగా బొంద పెడతామని ఇట్లా వాట్సాప్లలో రెచ్చగొట్టి ఎట్లనన్నా వీళ్ళ సమస్యలు దొరకలేవు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళని బయట వేయాలి, వీళ్ళని బయట వేసి ఇట్లా రెచ్చగొట్టుకొని నిన్నట్లెక్క నేను గేమ్ ప్లే చేశారు కదా, ఈడ కేసులు వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే కేసులు పెడతారు. ఇది మీ వీళ్ళ కోసం స్టేట్ వేస్ హైలైట్ కావాలని ఉపాయంతో నేను వీళ్ళు పనిచేసి ఈయన బీఆర్ఎస్ సోషల్ మీడియా అని ఒకటే ఇస్తున్నారు. అసలు నిన్న ఆయన పెట్టిన పోస్ట్ మీ పార్టీకి సంబంధం ఉందా? వన్ ఆఫ్ ద అడ్మిన్ అల్లా ఆ గ్రూప్ ఆయన వన్ ఆఫ్ ద అడ్మినే. గులాబీ రంగు పూసుకోగానే ఆయన ఆల్మోస్ట్ గులాబీ లీడర్ అయిపోయి అడ్డగోలుగా మాట్లాడి అశబ్ద ప్రజాలంటారు. అంటే ఇలా ప్రజానాయకులు అంటే వాళ్ళు ఊరికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడి నువ్వు ఇట్లా రెచ్చగొట్టుకుంటా పోతే రేపు ఎవరు కూడా ఊరాగం అయిపోతా. నీకంటే నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా చెప్తున్నా, చిరుమర్తి లింగయ్య చెప్తున్నా, నిన్న ఆల్రెడీ చిరుమర్తి లింగయ్య నీ అమ్మటి నీకు బంటు ఉండగా నీకు బుడ్డర్కాను, ఆ బుడ్డర్కానికి నవీన్ రావు కూడా చెప్తున్నా. నేను మీ ఏంటంటే మీ అంగి ఆల్రెడీ 1.5 సంవత్సరాల క్రితమే జనం చింపిరు మంగళపల్లి. నిన్న నీకు ఈడ ఆ చింపినంగా వద్దని చెప్పి నువ్వు నిన్న తెల్లంగా చేసుకొని వచ్చినావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మీడియా హైలైట్ చేసుకుని ముందే మన నైటే ప్రిపేర్ చేసుకుని మీరు అంతా ఇక ప్రోగ్రామ్ చేయాలని, షో చేయాలని వచ్చి నేను ఇక్కడ ఓడి చింపుతో లేక నీ అంగి నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నాను నన్ను నా అంగి ఇప్పి చూడరాళ్ళు అని. నీ అంగి నువ్వు ఇడైపోయేది కాదు. నువ్వు ఎంతమంది చిత్రహింసలు పెట్టినావు ఊళ్ళే, ఎంతమంది కేసులు అయినాయి, ఎంతమందిని కొట్టించుకుంటా వీడియోలు తీసినావు. తల్లిదండ్రులకు ఆడిపోయి అమ్మ నాకు తప్పైంది అని అట్లా నీకు కనకరిస్తారేమో. చిరుమర్తి లింగయ్య నువ్వు ఇయ్యాల మాట్లాడుతున్నావు. పిల్లల కాలేజీ ఫీజు కడుతుండు, అన్ని కష్టాల నుంచి అందరికీ సాయం చేస్తుండు. ఆయన ఇంత అరాచకం చేసుడు అవసరమా? ఈ ఊరిని అల్లకల్లం చేసుడు అవసరమా? మంగళపల్లి అల్లకల్లం చేసి జనాన్ని 2-3 లక్షల పని నష్టం చేసి ఏం ఆయన చిరుమర్తి లింగయ్య